తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. బాధితులకు అండగా సీఎం సహాయ నిధి. ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య చొరవతో సీఎం సహాయ నిధి నుండి 16 మంది లబ్ధిదారులకు 25,83,320 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 16 మంది లబ్ధిదారులకు వైద్య ఖర్చుల సహాయార్థం ముఖ్యమంత్రి సంక్షేమ నిధి నుండి వచ్చిన 25,83,320 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైద్యశాలలో కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తుందని, మెరుగైన వైద్య నిమిత్తం వివిధ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందిన బాధితులకు వారు చెల్లించిన నగదు రసీదులను ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకుంటే విచారించిన అనంతరం క్షతగాత్రులకు ముఖ్యమంత్రి సహాయ నిధిని కూటమి ప్రభుత్వం అందిస్తుంది అన్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని పరిరక్షించడంతో పాటు మెరుగైన సమాజాన్ని అందించాలనే ఆలోచన విధానంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని, ఆయన సేవలు రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి అని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ కార్పొరేట్ స్థాయిలో వైద్యం పొందలేని బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి అందించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా దాదాపు 1,50,00,000 రూపాయలు పైచులకు సీఎంఆర్ఎఫ్ కింద చీరాల నియోజకవర్గానికి రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున దాదాపుగా 25,84,000 రూపాయలు ఈరోజు మీ అందరికీ ఇవ్వడం జరిగింది. ఒకసారి గుర్తుపెట్టుకోండి, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ రోజన్నా కనీసం వాళ్ళ నాన్న పేరు మీద అయినా ఒక ఆరోగ్యశ్రీలో కానీ ఇంకో దాంట్లో కానీ ఎప్పుడన్నా ఇచ్చాడా? ఈ రోజున కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజలను ఏ రకంగా ఆదుకుంటున్నాడన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మన కుటుంబాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉండాలన్న విషయాన్ని మీ మనస్సాక్షిగా మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి పల్లపూడి శివ గారు పార్టీకి నా కోసం అతి భయంకరంగా కష్టపడి పనిచేశాడు. ఆయన ఈరోజు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇది ముందుగా తెలిసినట్టుగా అయితే మేము ఆయన తీసుకెళ్లి బాగు చేయాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు మేము ఇచ్చింది అది పెద్ద ఇష్యూ కాదు. ఆయనకి ఎంత చేసినా మేము తక్కువే. మీ అందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా మాకు కనపడకపోయినా అతను ప్రత్యక్షంగా మా వెనకాల ఉన్నాడు. ఈరోజు ఉన్నారో లేదా, ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళకి పనిచేశారు వీళ్ళకి పనిచేశారని మేము ఆలోచించలేదు. ఈరోజు పేదవాడికి కష్టం వచ్చింది, వాళ్ళని ఆదుకోవాలన్నటువంటి సదుద్దేశంతోనే ఈ పనులన్నీ చేస్తాం. కాబట్టి మీరు కూడా దూరదృష్టితో ఆలోచించండి. ఏ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం, ఏ నాయకుడు మన కోసం కష్టపడుతున్నాడో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పనిని మనం గమనించాలి. ఈరోజు రాజధాని లేదు మనకు, దానికోసం పెద్ద ఎత్తున కష్టపడుతున్నారు. ఈరోజు పోలవరం, అనేక ప్రాజెక్టులు, అన్నింటి విషయంలో కూడా ఈరోజు పార్టీ ముందుకెళ్ళింది, పనిచేస్తుంది. ఒక పక్కన అప్పుల్లో ఉన్నాం మనం ఇవాళ. అయినప్పటికీ పేదవాడికి ఒక వ్యాధి వస్తే అతన్ని ఏదో ఒక రకంగా కనీసం ఆదుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో ఉమ్మడి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనందరినీ ఆదుకోవడం, అలాగే నేను ఇక్కడ శాసనసభ సభ్యుడిగా మీ అందరి ఆశీస్సులతో గెలవడం నాకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే మీకు ఏదో ఒకటి చేయగలిగినటువంటి సంతృప్తి నాకు కూడా ఉంది. ఇవాళ ఇదే పరిస్థితి ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళకి లేదు.
ఆ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, ఏమి లేదు. అప్పుడున్న ఎమ్మెల్యే కూడా ఈరోజు మనం పడుతున్నటువంటి సాటిస్ఫాక్షన్ లేనే లేదన్నమాట యథార్థం. కాబట్టి ఇది పనిచేసే ప్రభుత్వం, పేద ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. దీన్ని దృష్టిలో పెట్టుకోమని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నాను. చీరాల నియోజకవర్గం మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే ఈరోజు ఇటువంటి వాళ్ళ కోసం మీరందరూ కూడా విజయవాడ, గుంటూరు ఇల్లు పెద్ద జబ్బులు వస్తే వెళ్తున్నారు. ఆ పరిస్థితి రాకుండా ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్కి ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యప్రసాద్ యాదవ్ గారు, సత్యకుమార్ యాదవ్ గారు మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన హాస్పిటల్కి క్రిటికల్ కేర్ కింద 23,75,00,000 రూపాయలు శాంక్షన్ చేయించారు. త్వరలోనే దానికి శంకుస్థాపన జరుగుతుంది. అది జరిగినట్టుగానైతే సామాన్యుడికి ఇబ్బంది వస్తే వెంటనే ఎక్కడికి వెళ్లకుండా మన గవర్నమెంట్ హాస్పిటల్లోనే మేజర్ జబ్బులన్నింటినీ కూడా పరిష్కారం దొరికేటువంటి అవకాశం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో పెట్టుకోమని గుర్తు చేస్తున్నారు.